అమ్మాయిల్లో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యసనం కారణం ఇదే. డ్రగ్స్ వ్యసనంగా ఆరోగ్యానికి చాలా హానికరం. అయితే నేటి కాలంలో మద్యం, గంజాయి, చర్సాలు, సిగరెట్ల మాయలో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సమాజంలో పురుషుల్లో ఈ వ్యసనం ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది. అయితే అమ్మాయిల్లో కూడా ఈ వ్యసనాల ధోరణి రోజు రోజుకు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ట్రెండ్ ప్రధానంగా నగరాలు, శివార్ల ప్రాంతాల్లో పెరుగుతుంది. గ్రామాలపై ఈ ధోరణి తక్కువ. ఆడపిల్లల్లో డ్రగ్స్ వ్యసన ధోరణి ఎందుకు పెరుగుతుంది అనే ప్రశ్న సహజంగానే అందరి మదిలో మెదులుతుంది. డ్రగ్స్ వ్యసనం ఆరోగ్యానికి చాలా హానికరం. అయితే నేటి కాలంలో మద్యం, గంజాయి, చర్సాలు, సిగరెట్ల మాయలో పడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అమ్మాయిలలో వ్యసనానికి గల కారణాలు ఏమిటో ఇక్కడ పరిశీలిద్దాం. ఈ వ్యసనాలకు కుటుంబంతో సంబంధం ఉందని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండా డ్రగ్స్ తీసుకునే వారు ఉన్నట్లయితే వారి కుమారులు, కుమార్తెలకు ఈ విధమైన ధోరణి కనిపిస్తుంది. స్త్రీ మానసిక స్థితి వ్యసనానికి గల మరొక కారణం. అవును, తక్కువ ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తులు ఏ పరిస్థితిలోనైనా ఆందోళనకు గురవుతారు. సాధారణంగా ఇటువంటి వారిలో మానసిక దృఢతత్వం తక్కువగా ఉంటుంది. మానసిక బలం లేకపోవడంతో వ్యసనాల వలలో చిక్కుకుంటారు. చాలా మంది మహిళలు డిప్రెషన్ కారణంగా వ్యసనం ఉచ్చులో పడుతుంటారు. బ్రేకప్ తో నిరాశ చెందడం లేదా కెరియర్ లో ఆశించని విజయాన్ని అందుకోలేకపోవడం వంటి కారణాల వల్ల ప్రస్తుత కాలంలో చాలా మంది డిప్రెషన్స్ తో బాధపడుతున్నారు. చాలా మంది దాని నుండి బయటపడడానికి ఈ విధమైన తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. బ్రేకప్ తో నిరాశ చెందడం లేదా కెరియర్ లో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడం వంటి కారణాల వల్ల ప్రస్తుత కాలంలో చాలా మంది డిప్రెషన్స్ తో బాధపడుతున్నారు. చాలా మంది దాని నుండి బయటపడడానికి ఈ విధమైన తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. డ్రగ్స్ వ్యసనానికి వ్యక్తిలో లోపాలు కూడా ఒక కారణం కావచ్చు. చాలా మందికి తమ స్నేహితులు, పొరుగువారు డ్రగ్స్ తీసుకోవడం చూసినప్పుడు వారిలో కూడా ఆ కోరిక కలుగుతుంది. ఈ విధంగా చాలా మంది వ్యసనాల వలయంలో చిక్కుకుంటుంటారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆల్కహాల్ తాగడం వల్ల, డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏ సమస్య పరిష్కారం కాదు. పైగా ఈ అలవాట్లు శరీరానికి వివిధ నష్టాలను కలిగిస్తుంది. ధూమపానం వల్ల ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు వస్తాయి. ఇక అమ్మాయిల్లో సక్రమంగా ఋతుక్రమం రాదు. గర్భధారణ సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యవంతమైన జీవితానికి మాదక ద్రవ్యాల రహిత జీవితం ఎంతో సుఖమయం చేస్తుంది.